ఎందుకు ఈరోజు ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుందో, ఈ పాచి పని చేయాల్సి వస్తుందో తనకి అర్థం కాకపోయినా సరే తనకి ఇవ్వబడిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్తుంది. ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు చాలా పద్ధతిగా, చాలా ఒద్దికగా, మౌనంగా తనకిచ్చిన పనులన్నీ చాలా చక్కగా చేస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక మూలకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ఈ లోపల ఆ పెద్ద అధికారి ఇంటిలోకి వచ్చిన తర్వాత చాలా బాధపడుతున్నాడు, అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, అరుస్తున్నాడు. గబగబా భార్య పరుగు పరున అక్కడికి వెళ్ళింది. అయ్యో అని చెప్పి ఆమె కూడా తన భర్తతో పాటు బాధపడుతూ సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి చాటుగా చిన్నపిల్ల చూస్తూ ఉంది. ఆ అధికారి భయంకరమైన రోగంతో తల్లడిల్లిపోతున్నాడు. ఎంతో కొంత సేవలు చేసిన తర్వాత భార్య వచ్చి కళ్ళు తుడుచుకుంటున్నప్పుడు అడిగింది, అమ్మా మీరేమనుకోకపోతే ఏమైంది యజమానికి? ఏం లేదే, యజమానికి కుష్ఠరోగం. ఏంటమ్మా? కుష్ఠరోగం. అమ్మా, కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఇంట్లో ఉండనివ్వరు కదా, కుష్ఠరోగం ఉన్న వాళ్ళను సమాజంలో ఉండనివ్వరు కదా, కుష్ఠరోగంతో బాధపడే వాళ్ళను పట్టణంలో నుంచి, సమాజంలో నుంచి, పల్లెలో నుంచి బయటికి గెంటేస్తారు కదా, మరి ఈ అధికారిని ఎందుకని ఇంకా ఇక్కడే ఉండనిస్తున్నారు? ఏమీ లేదే, ఎవరికి తెలియకుండా మేము దాచిపెట్టేశాం. మాకు తెలుసు ఏదో ఒక రోజు నా భర్తకు కుష్ఠరోగం ఉందని బయటపడుతుంది. ఎప్పుడైతే కుష్ఠరోగం ఉందని బయటపడుతుందో అప్పుడు ఖచ్చితంగా నా భర్త నాకు దూరం అయిపోతాడు. ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, సమాజం నుంచి బయటికి గెంటేస్తారు. అందరికీ దూరంగా, అందరికీ దూరం అయిపోయి ఏకాంతంగా నా భర్త అక్కడ, ఏకాంతంగా తన భార్యగా ఇక్కడ మేము జీవించే ఆ దుస్థితి రాబోతుంది. కానీ ఏం చేస్తామే? అన్ని రోగాలకి మందులు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు లేవుగా అని చెప్పి ఆ భార్య తన కళ్ళను తుడుచుకుంటూ ఉందండి. లోపలికి వంగి చూస్తేనేమో ఆ గొప్ప అధికారి తాను కూడా ఏడుస్తున్నాడు. అధికారి భార్య ఏమో వంటగదిలో తాను ఏడుస్తుంది. వీళ్ళిద్దరిని చూసిందండి. కానీ వీళ్ళెవరో తెలుసా? ప్రాముఖ్యంగా అధికారి ఎవరో తెలుసా? అభము శుభము ఎరుగనటువంటి ఈ చిన్న పిల్లను తల్లి నుంచి, తండ్రి నుంచి వేరు చేసి, కిడ్నాప్ చేసి, తీసుకొచ్చి పడేసి, ఇంట్లో పని మనిషిగా, బానిస పిల్లగా మార్చి పడేశాడండి. ఒక మూలకెళ్ళి ఆ చిన్నపిల్ల, దేవా, యెహోవా, అధికారి నన్ను కిడ్నాప్ చేశాడు, ఇక్కడ తీసుకొచ్చి నన్ను బానిస పిల్లగా మార్చేశాడు. కానీ ఇంట్లో చూస్తుంటే పరిస్థితి ఏమీ బాలేదు. రేపమాపన అధికారిని, యజమానిని ఇంట్లోంచి బయటికి తరిమేస్తారు. అతని ఉద్యోగం ఊడిపోతుంది. పట్టణం నుండి, ప్రజల మధ్యలో నుండి అతన్ని అరణ్యంలోనికి తోలిపడేస్తారు. ప్రభువా, ఈ కుటుంబాన్ని నువ్వు కనికరించగలవా? అప్పుడు దేవుడు బహుశా ఆ అమ్మాయితో చెప్పుంటాడు, నా కుమార్తె, నా బిడ్డలు వాళ్ళ జీవితంలో ఏది జరిగినా మేలు కోసమే నేను చేస్తానమ్మా, మీకు అన్యాయం చేసేవాడిని కాదు. నీకు అనిపించింది కదా ఎందుకని నన్ను కిడ్నాప్ చేశారని, అమ్మ నాన్నకు దూరం చేశారని, నా దేవుడు ఏమైపోయాడని చెప్పి నువ్వు చాలా బాధపడ్డావు కదా తల్లి. అవును ప్రభువా, వాళ్ళని కిడ్నాప్ చేయడం కాదు తల్లి, నేనే నీ జీవితంలో దీనిని అనుమతించాను. ఈ ఇంటిలో
నువ్వు గొప్ప పని చేయాల్సి ఉంది. ఈ ఇంటిలో నువ్వు గొప్ప పరిచర్య చేయాల్సి ఉంది. నేను చేయగలిగిన పరిచర్య ఈ ఇంట్లో ఏముంటుంది ప్రభువా? ఏముంటుంది? ఈ కుటుంబాన్ని రక్షించటానికే ఇశ్రాయేలు దేశం నుండి నిన్ను సిరియా దేశానికి తీసుకొచ్చానమ్మా. నీకు తెలిసిన సత్యాన్ని, నీకు తెలిసినటువంటి దేవుని గురించి మౌనంగా ఉండకుండా ధైర్యంగా చెప్పు. ప్రభువా, వీరు సిరియన్లు కదా, యెహోవాకు విరోధులు కదా, యెహోవా అంటే ఇష్టం లేని వారు కదా, నేను ఒకవేళ నోరు తెరిచి చెప్పాననుకో నన్ను చంపేస్తారు కదా. అమ్మా, నిన్నేదో చంపేస్తారని చెప్పి నువ్వు భయపడిపోయి నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు దాపెట్టినట్లయితే అతన్ని చంపేస్తారమ్మా. అతన్ని ఊర్లో నుంచి, ప్రజల మధ్య నుండి బయటికి గెంటేస్తారమ్మా. కుష్ఠరోగిగా కుళ్ళిపోయి ఏకాకిగా ఒంటరిగా ఆ లోయల్లో చచ్చిపోతాడమ్మా. నిన్ను ప్రేమించినట్టే అతన్ని కూడా ప్రేమించా, అందరినీ ప్రేమించా. ఆ ప్రేమను గూర్చిన సత్యాన్ని దాపెట్టకుండా ధైర్యంగా చెప్పు తల్లి. అలాగే ప్రభువా, వంటగదిలో ఏడుస్తున్నా, బాధపడుతున్న ఇల్లాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఓ విషయం చెప్పనా? ఏంటే? అయ్యా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా. అవును. ఆ కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేయలేరు కదా. ఎవరు బాగు చేయలేరు కాబట్టే ఎవరైనా కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు వారిని ప్రజల నుంచి వెలివేస్తారు, వేరు చేస్తారు. ఒంటరితనంతో విలవెలలాడుతూ అలాగే కృంగిపోయి చచ్చిపోతారు. ఏదో ఒక రోజు నా భర్త కూడా అదే పరిస్థితి, ఇక్కడ ఒంటరిగా నా పరిస్థితి కూడా అదే. కానీ అయ్యా బయటికి మాత్రం మంచి యూనిఫామ్లో వెళ్తాడు కదా. అవును, సైన్యానికి అధిపతి కదా, యూనిఫామ్లో వెళ్తాడు. బయటికి వెళ్తున్నప్పుడు చాలా ధైర్యం గలవాడిగా, చాలా బలం కలిగిన వాడిగా వెళ్తాడు కదా. ఇంటికి వచ్చి ఎందుకమ్మా అలా కృంగిపోతాడు? చెప్పా కదే, ఉన్న వ్యాధి అలాంటిది. సహోదరులు, ఆ సైన్యాధిపతి బయటికి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని అబ్బో ఎంత దట్టంగా కనిపిస్తాడో, ధీమాగా కనిపిస్తాడో, కానీ లోపల మానసికంగా కృంగిపోతూ, శారీరకంగా బలహీనమైపోతూ, భవిష్యత్తు పట్ల ఏమాత్రం నిరీక్షణ లేక తల్లడిల్లిపోతూ ఉన్నాడు. బయటికి మాత్రం హ్యాపీగా కనిపిస్తున్నా, బయటికి మాత్రం హెల్తీగా కనిపిస్తున్నా, లోపల మాత్రం దినదినము కృంగిపోతున్నాడు. రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బయటికి హ్యాపీగా కనిపిస్తూ, బయటికి హోలీగా కనిపిస్తూ, లోపల మాత్రం రోజు రోజుకి కృంగిపోతున్న వాళ్ళు, కృషించిపోతున్న వాళ్ళు, పాపంలో దిగబడిపోతున్న వాళ్ళు, అపవిత్రమైనటువంటి జీవితంలో మునిగి తేలుతున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, అన్నాడు సిరియా సైన్యానికి అధిపతి అయిన నయమాను అదే పరిస్థితి గుండా వెళ్తున్నాడు. నయమాను కలిగి ఉన్నటువంటి కుష్ఠరోగము బైబిల్ సెలవిస్తుంది, అది మొదటిగా అపవిత్రపరుస్తుంది.